వెల్కమ్ టు కాంతారావు మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్క్వేర్ రూట్స్ని డివిజన్ మెథడ్లో ఎట్లా ఫైండ్ చేయాలన్నది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఒక ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్ మనం ఏ ప్రాబ్లంకైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా మీకు వెర్టికల్గా 2 లైన్స్ అయితే ముందు డ్రా చేసుకోండి. సో ఇందులో నేను ఒక నెంబర్ తీసుకున్నాను 256. ఇప్పుడు నేను 256కి స్క్వేర్ రూట్ డివిజన్ మెథడ్లో ఎట్లా ఫైండ్ చేయాలన్నది చెప్పబోతున్నాను. సో ఎప్పుడైతే మనం 256 తీసుకుంటామో ఈ 256ని మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ప్రతి 2 డిజిట్స్కి మనం ఒక కేటగిరీగా డివైడ్ చేసుకుందాం. అంటే 56 నెంబరు అండ్ నెక్స్ట్ ఇంకా 2 ఉంటే 2 తీసుకుంటాము, లేకుంటే 1 నెంబర్ అనమాట. ఇట్లా మనం ఏం చేద్దామంటే బార్స్గా రాసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఫస్ట్ నెంబర్ ఏముంది 2 ఉందన్నమాట. సో ఈ 2 అన్నది దేని యొక్క అంటే 110 అవుతుందా 220 అవుతుందా చెక్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 110 ఎంత అవుతుందంటే 1 వస్తుంది. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. 220 ఏమవుతుంది 4 అవుతుంది. సో 4 అన్నది నాకు బిగ్గర్ నెంబర్ అవుతుంది కాబట్టి ఈ 110 అన్నది అక్కడ అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఈ 110ని ఎట్లా రాయారంటే సో ఇటువైపు ఒక 1 అటువైపు ఒక 1 110 ఏమవుతుందండి 1 అవుతుంది. సో 1 రాసాక సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 2 - 1 1 అవుతుంది. ఆ 56ని యాజ్ ఇట్ ఈజ్గా మనము డౌన్ చేసుకోవాలి. ఎలా డౌన్ చేయాలి చూడండి ఒకసారి. అట్లా ఆ 56ని మనము యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోవాలి. అందుకే మనం ఎందుకు ఆ బార్స్ పైన రాస్తాము అంటే ఆ నెంబర్ని ఒకేసారి మనం డౌన్ చేయడం కోసం. సో తర్వాత స్టెప్ ఏముంటుంది, తర్వాత స్టెప్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి అక్కడ ఆ 1ని ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నామో ఆ 1ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏం చేయాలంటే డబల్ చేయాలండి. ఆ నెంబర్ని డబల్ చేయాలి. అంటే 1 + 1 ఏమొస్తుందండి 2. ఆ 2 అనేది సెకండ్ స్టెప్ కింద తీసుకోవాలి. రైట్. సో ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ కింద 2 తీసుకున్నాను. ఆ 2 ఎలా వచ్చిందో తెలుసు కదండి. పైన ఉన్న 1కి యాజ్ ఇట్ ఈజ్గా డబల్ చేస్తే 2 వస్తుంది. అది సెకండ్ స్టెప్ కింద తీసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంటి, ఇప్పుడు 2 ఉంది. నెక్స్ట్ ఏం రాయాలి అంటే మనం 2 ఆఫ్టర్ ఏ నెంబర్ అయితే మనం వేస్తామో ఆ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నాకు 6 అన్నది చివరిన ఉంది. 156లో చివరిన 6 ఉంది కాబట్టి నేను 2 ఆఫ్టర్ ఏ నెంబర్స్ వేస్తే 6 వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి చెక్ చేస్తున్నాను. సో 2 ఆఫ్టర్ 4 వేస్తాం అనుకోండి 24, అంటే 4 వేస్తే 4తోనే మల్టిప్లై చేయాలి. 24 4 = 96. నాకు ఈజీస్ట్ అవ్వలేదు. మళ్ళీ చివరిన 6 వచ్చే ఛాన్స్ ఇంకే నెంబర్కి ఉందంటే 6కు ఉందండి. అంటే 26 6 0 156. సో ఈ 156 అన్నది ఇక్కడ మనకి కరెక్ట్గా ఫిట్ అయింది కాబట్టి ఈ 156ని మనం అక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకునే ముందు ఈ 26 6 0 వచ్చింది కదండి. ఆ 26 6 0ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలంటే చూడండి 6 6 నేను 2 ఆఫ్టర్ 6 రాశాను, అక్కడ 1 ఆఫ్టర్, అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రాసుకోవాలి. సో 26 6 0 ఏమొస్తుందండి 156 అండి. సో 156 అయ్యాక మనకి రిమైండర్ ఏమవ్వాలి 0 రిమైండరు రావాలి. సో ఎప్పుడైతే 0 రిమైండర్ వచ్చేసిందో మన ప్రాసెస్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 256 = 16 ఇస్ ద ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, ఐ హోప్ ఇది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.